నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మైనారిటీలను చిన్న చూపు చూస్తున్నారని ముస్లిం మహిళలు ఖమ్మంలో కలెక్టర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ముస్లిం మతం పట్ల వివక్ష చూపుతున్నాడని షేజాజాది ఆరోపించారు. జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు షేజాజాది వచ్చినప్పుడు వివక్షతో కలవలేదని విమర్శించారు. జాతీయ ముస్లిం కమిషన్ నుండి నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కన్న కూతురుని గొడ్డలతో నరికి చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కన్న కూతురిని రజితని తండ్రి గుండ్ల సందయ్య గొడ్డలితో నరికి చంపాడు. కుమార్తెను చంపిన తర్వాత అదే గ్రామంలో మరో వ్యక్తి శ్రీనివాస్పై దాడి చేశాడు. ఏపీ సీఎం జగన్కు పరిపాలన చేత కావడం లేదని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు అన్నారు. జగన్ వ్యాపారమే అక్రమ మార్గంలో కొనసాగుతోందని విమర్శించారు. మద్యం రేట్లు పెంచేసి చీప్ నిక్కర్ తయారు చేసి ప్రజలపై ప్రయోగిస్తున్నారని అన్నారు. పరిపాలన చేతకాని వ్యక్తిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఏపీ ఇప్పుడు గంజాయిని అందించడంలో మంచి పేరు వచ్చిందని ఎద్దేవా చేశారు. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద అచ్చంపేట నుండి కాకినాడ యాంకరేజ్ పోర్టు వరకు 4 లైన్ల జాతీయ రహదారికి సంబంధించి బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ సతీష్ కుమార్, సీపోర్టు సీఎండీ కేవీ రావులు పనులను ప్రారంభించేందుకు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల నలంద హైస్కూల్ చైర్మన్ మంతన శ్రీనివాసరాజా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంగళరావు నగర్లోని స్కూల్ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలిచ్చి ఆయన అభినందించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా దురవారి సత్రం మండలంలోని టోల్ ప్లాజా వద్ద సులూరుపేట, నాయుడుపేట పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నాడనడంతో 2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల బంగారాన్ని పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. పోడూరు మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా రైతులు పండించిన ధాన్యం రాసులు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పోడూరు మండలంలో పలు గ్రామాల రైతులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో కృష్ణానది తీరాన పునర్నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ విషయాల్లో రాజకీయ జోక్యం సరైన పద్ధతి కాదని గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. ఆయన శ్రీరామపద క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రైతు పక్షపాతిగా రైతు భరోసా పేరుతో లక్షలాది రూపాయలు అందిస్తున్న ఘనత ఆయనకే దక్కిందని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు, కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలక అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పించారు. వరంగల్ హనుమకొండ రామ్నగర్లో లేడీస్ హాస్టల్పై యువకుడు వీరంగం సృష్టించాడు. అర్ధరాత్రి మద్యం మత్తులో హాస్టల్ వద్దకు వచ్చిన యువకుడు బూతులు తిడుతూ నానా యాగి చేశాడు. మహిళా నిర్వాహకురాలిపై హాస్టల్ విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరాంధ్రలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవలే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, ఎయిర్పోర్టుకు కనెక్టివిటీలో భాగంగా విశాఖ నుంచి అర్హులైన రహదారి నిర్మాణానికి సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్ద తీనార్ల, చిన్న తీనార్ల గ్రామాలకు చెందిన పలువురు హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తుండగా తునిలో దిగారు. అక్కడి నుండి ఆటోపై స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా నక్కపల్లి జాతీయ రహదారిపై తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రాంగు రూట్లో వెళ్తున్న ఆటోను తుని వైపు వస్తున్న వ్యాను బలంగా ఢీకొట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెదామిరంలో రొయ్యల లోడు లారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాళ్ళ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు. ఏప్రిల్ 30న పెదామిరంలో నిలిపిన రొయ్యల లోడు లారీ అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపిన 2 మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు.
పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో ఒక వ్యక్తి, అలాగే అదే రోడ్డులో కాసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర మరో వ్యక్తి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్యం అందించడంలో ఎంతో కృషి చేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సర్పవరం, చీడిగా, వాకలపూడి గ్రామాలకు చెందిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ 13,43,000 రూపాయల చెక్కులను అందజేశారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ వారి సౌజన్యంతో కాకినాడ నగరపాలక సంస్థ 10వ డివిజన్ తారకరామనగర్ దుమ్మలపేటలో డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సంబంధించి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 28.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి టమాటో మార్కెట్ యార్డు వద్ద రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా నిరసన చేపట్టారు. టమాటో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గిరిజనులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పిడికి రాజన్న దొర స్పష్టం చేశారు. విశాఖలో గిరిజన సహకార సంస్థ సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ నూతన ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బీసీసీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చానన్నారు.